స్టాలిన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడా లేకపోతే రెచ్చగొడుతున్నా అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను మాట్లాడిన మాట మనకి సీట్లు తగ్గిపోతాయి, 39 మంది ఎంపీల నుంచి 31. నేను ఇంతకుముందే చెప్పా ఇంకా సీట్లు పెరుగుతాయి. కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 సీట్లు 160 అయితే తమిళనాడు లాంటి చోట్ల 39 ఉన్న చోట 50 అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్న చోట 40 కావచ్చు, అట్లాగే తెలంగాణలో 17 ఉన్న చోట 25 కావచ్చు. అంటే ఇక్కడేమో సీట్ల పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది, అక్కడ వచ్చేటప్పటికి సీట్లు భారీ ఎత్తున పెరుగుతాయి బికాజ్ ఆఫ్ పాపులేషన్. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటం వల్ల ఇక్కడ ఇంగ్లీష్ విద్యతో పాటుగా కాస్త నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల, భవిష్యత్ ప్రణాళికలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పిల్లల్ని కనేటటువంటి విషయంలో బాధ్యత పాటిస్తూ వచ్చారు. ముగ్గురొద్దు, ఇద్దరు చాలు, ఇద్దరొద్దు, ఒక్కరు ముద్దు అన్నటువంటి సందర్భంలో అట్లాగే మానేసుకుంటూ వచ్చారు. అసలు ఇప్పుడు కాలం మారిపోయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడమే తగ్గిపోతుంది, పెళ్ళిళ్ళు చేసుకునడమే లేట్ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కంటం ఇంకా లేట్ అవుతుంది, లేకపోతే అసలు ఆగిపోతున్నటువంటి రోజులు. దాంతో ఇక్కడ జనాభా సంఖ్య తగ్గిపోతుంది, దానికి అనుగుణంగా ఇక్కడ సీట్లు తగ్గిపోతున్నాయి. అదే నార్త్ ఇండియాలో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ ఆయా రాష్ట్రాల్లో ఏముంటుంది, ఎక్కువగా కూలి పనుల దగ్గర నుంచి ఇతరత్ర ఏది పేదరికం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పని చేసుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం చేయడం, ఆ కారణంగా అలా కడుపు రావడం, కడుపు వచ్చిన తర్వాత నారు పోసినోడే నీరు పోయడం అని చెప్పేసి బిడ్డలను గంటం జరిగిపోతుంది. అందువల్ల జనాభా సంఖ్య పెరిగింది. ఇప్పుడుతో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గింది, పెరుగుదలలో తరుగుదల ఉంది. కానీ ఈ 10-20 ఏళ్లలో చూసుకుంటే కనుక, అంటే గతంలో జనాభా లెక్కలు జరిగినటువంటి 2001 లెక్కలు చూసుకుంటే కనుక, ఆ తర్వాత జనాభా సంఖ్య ఇది నియోజకవర్గాల పునర్విభజన జరిగినటువంటి 2009తో లెక్క చూసుకుంటే కనుక ఇప్పుడు సంఖ్య అటు పక్కన భారీగా పెరిగింది. ఇప్పుడు జనాభా లెక్కలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో మనం చెప్పాల్సినటువంటి పాయింట్ పెరుగుదలలో తరుగుదల ఉండటానికి వీలు లేదు అని చెప్పాలి. కానీ అలా కాకుండా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో అమిత్ షా క్లియర్గా చెప్పుకొచ్చారు, స్టాలిన్కి అవాస్తవాల వ్యాప్తి చేయొద్దు, డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవు అంటూ నరేంద్ర మోడీ ఎప్పుడో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అలాగే హిందీ భాష, జాతీయ విద్యా విధానం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టద్దని హితబోధ చేశారు.